హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పండగల స్పెషల్‌గా ఇంట్లోనే మనము బ్రౌనీని ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తున్నానండి. ఈ న్యూ ఇయర్‌కి కానీ ఇంట్లో ఎవరిదైనా బర్త్‌డే ఉన్నప్పుడు ఇలా బ్రౌనీని అలాగే డ్రై ఫ్రూట్స్ కేక్‌ని కూడా చేసి చూపిస్తున్నాననమాట. ఈ బ్రౌనీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. లోపల స్పాంజీగా అలాగే బ్రౌనీ పైన మనం వేసుకునే గనాస్ని కూడా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను అండి. ఇక్కడ వచ్చేసి ఒకటి డ్రై ఫ్రూట్స్ కేకు అలాగే ఒకటి బ్రౌనీ అనేది చేసి చూపిస్తున్నాను. అలాగే బ్రౌనీ పైన అప్లై చేసుకునే గనాస్ని కూడా ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్గా అయితే చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ మనము కేక్ బేస్ కోసము మైదా, పంచదార అలాగే ఓవెన్ లేకుండా కూడా చేస్తున్నాం అనమాట. చాలా హెల్దీ వేలో చాలా సింపుల్గా అయితే చేసి చూపిస్తున్నాను. అలాగే ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నానండి. ఒకటి ముందు ఒకటి వెనుక ఇలా చేస్తూ కన్ఫ్యూజ్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకోవాలనేది చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులోకి అరకప్పుకు తగినంతగా బట్టర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలా వెన్న ఉంటే తీసుకోండి, లేదంటే నెయ్యిని కూడా వాడుకోవచ్చు. ఈ బటర్ని తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి కరిగించి చల్లార్చి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని అందులోకి 1.5 కప్పు దాకా బెల్లం తురుము తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి నల్ల బెల్లం అనమాట. మీ దగ్గర ఏ బెల్లం ఉంటే దాన్ని తీసుకోవచ్చు. 1.5 కప్పుకు అరకప్పు దాకా వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కరిగించండి. అలాగే ఇక్కడ బెల్లం అనేది పాకం ఏం రానవసరం లేదండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బెల్లం ఎలా కరిగించుకోవాలనేది ఉంది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. బెల్లం అనేది పూర్తిగా కరిగి ఉడకడం స్టార్ట్ అయితే సరిపోతుందన్నమాట. సో అందుకనేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా కరిగించి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా పెరుగు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి అరకప్పుతోటి తీసుకుంటున్నాను. సో అరకప్పుతోటి 2 కప్పులు తీసుకుంటే 1 కప్పు అవుతుంది, సరిపోతుంది. ఇలా పెరుగు తీసుకున్న తర్వాత పెరుగులో గడ్డలేమీ లేకుండా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా బీట్ చేయండి. ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ లేదంటే బీటర్ ఉంటే బీటర్తో అయినా కూడా బాగా బీట్ చేయొచ్చు. లేదంటే మిక్సీలో వేసుకొనైనా మిక్సీ పట్టి తీసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు బాగా స్మూత్‌గా అయ్యేంత వరకు కలపండి. తర్వాత ఇందులోకి మనం కరిగించి చల్లార్చి పెట్టుకున్న బటర్ అంతా కూడా ఇందులోకి తీసుకోండి. ఇక్కడ అరకప్పు బటర్ అయితే సరిపోతుందండి. అరకప్పుకు కొంచెం తక్కువగా ఉన్నందుకు నేను ఒక 3 టీ స్పూన్ల దాకా నెయ్యి కూడా తీసుకుంటున్నాను. బటర్ కరిగిస్తే వచ్చేది నెయ్యే కాబట్టి డైరెక్ట్గా నెయ్యి వేసేస్తున్నాను అనమాట. తర్వాత మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ కూడా పూర్తిగా చల్లారిపోయిందండి. ఇలా ఫిల్టర్ తీసుకొని బాగా ఫిల్టర్ చేసి తీసుకోండి. వీటన్నిటిని కూడా చల్లారిన తర్వాతనే వేయాలండి. రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడే వేయాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు అస్సలు వాడకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు కానీ వేడిగా ఉన్నవి అస్సలు తీసుకోకూడదనమాట. సో ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఏవైనా నలకలు ఉన్నా బెల్లం సరిగా కరగకపోయినా ఇలా పక్కకొచ్చేస్తుంది. తర్వాత వీటిని కూడా బాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలపాలి అండి. ఈ నెయ్యి వేసాం కాబట్టి కరగడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే నెయ్యి పెరుగు అనేది కలవడం కూడా కొంచెం కష్టమేనండి. అందుకనేసి మీరు ఇలా విస్కర్తో కానీ లేదంటే మిక్సీలో వేసైనా కూడా స్మూత్గా మిక్సీ పట్టి తీసుకోవచ్చు. లేదంటే ఇలా విస్కర్తో ఒక 3 నిమిషాల పాటు బాగా కలిపామంటే ముద్దలాగా కాకుండా నెయ్యిలో ఉన్న లంప్స్ ఉంటాయి కదా, నెయ్యి అనేది పూస పూసగా ఉంటుంది కదా, అవన్నీ కూడా లేకుండా చక్కగా కలిసిపోతుందన్నమాట. ఇలా విస్కర్తో కలిపేటప్పుడు కొంచెం టైం పడుతుందండి. మీరు కలపలేము అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొనైనా మిక్సీ పట్టుకోవచ్చు. లేదంటే బీటర్లో కూడా తీసుకొని బాగా స్మూత్గా వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకొని తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా పెరుగు, నెయ్యి అలాగే మనం వేసిన బెల్లం సిరప్ అంతా కూడా చక్కగా కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిపైనే ఒక జల్లెడ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు తక్కువగా 2 కప్పులు గోధుమ పిండి తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చు.
తర్వాత అరకప్పు దాకా కోకో పౌడర్ వేస్తున్నానండి. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, వాటిని ఒక 10 రూపీస్వి 3 కరిగించైనా తీసుకోవచ్చు. మనం బెల్లం పాకం కరిగించాము, బటర్ కరిగించాము, అదే ప్లేస్లోనే వాటిలోనే కలిపేసి ఒక 3 చాక్లెట్స్నైనా కూడా కరిగించి తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా బేకింగ్ పౌడర్ వేయండి. అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేయండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ లేకపోతే అందరి ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడాని 3 టీ స్పూన్స్ దాకా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో వంట సోడా అయితే కంపల్సరీ ఉంటుందండి. సో 3 టీ స్పూన్స్ తీసుకోండి. కొందరైతే ఈనో కూడా వాడొచ్చు అని చెప్తారు. ఇంతవరకు నేనైతే వాడలేదండి. హెల్తీ వేలో చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇలా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ లేదంటే వంట సోడా మనందరికీ తెలిసిన పదం, దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా వీటన్నిటిని వేసిన తర్వాత ఇలా బాగా జల్లించండి. ఏవైనా చిన్న చిన్న లంప్స్ లాంటివి అలాగే చిన్న చిన్న నలకలు లాంటివి ఉంటే పోతాయి అన్నమాట. అలాగే ఇలా జల్లించేటప్పుడు కొంచెం హోల్స్ అనేది పెద్దగా ఉండే జల్లెడని తీసుకోండి, ఈజీగా జల్లించడానికి వస్తుంది. లేదంటే నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా స్పాచులాతో కానీ స్పూన్తో కానీ ఇలా తిప్పుతూ ఉన్నామంటే పిండి అనేది చక్కగా పొడి పొడిగా ఈజీగా జల్లీ అవుతుందన్నమాట. సో ఇలా ఉండలు లేకుండా బాగా జల్లించి తీసుకోండి. ఇలా జల్లించుకున్న వీటిలోకి మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను యాలకుల పొడి వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నేను వచ్చేసి 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసానన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా విస్కర్ తోటి మధ్యలో నుంచి నెమ్మదిగా కలపండి. వీడియో క్లిప్ అనేది కొంచెం ఫాస్ట్గా పెట్టాను, సో అందుకనేసి స్పీడ్గా కలుపుతున్నట్టు కనిపిస్తుంది. మరీ స్పీడ్గా కలిపామంటే లోపల లంప్స్ అనేది అలాగే ఉంటాయి పోకుండా. అందుకు ఇలా విస్కర్తో నెమ్మదిగా కలపండి. మీ దగ్గర విస్కర్ లేకపోతే స్పాచులాతో అయినా కలపచ్చు. మరి స్పాచులా కూడా లేదు అనుకుంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా ఒకే డైరెక్షన్లో కలిపామంటే ఏ దాంతో కలిపినా సరే ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది అనమాట. ఒకవేళ మీరు స్పాచులాతో కానీ స్పూన్తో కానీ కలుపుతున్నట్టయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపండి. కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. 1.5 కప్పు బెల్లం తురుముకి అరకప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కేక్ అనేది ఎక్కువగా చేయాలనుకున్నా తక్కువగా చేయాలనుకున్నా ఇంగ్రీడియంట్స్ అనేది ఎక్కువగా తక్కువగా చేసి తీసుకోవచ్చు. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా కలపండి. లేదంటే ఒకే డైరెక్షన్లో కూడా బాగా కలిసే విధంగా కలపండి. మరీ ఎక్కువసేపు కలపనవసరం లేదండి. 1-2 నిమిషాల పాటు ఈ విధంగా కలిపామంటే చక్కగా కలిసిపోతుంది. అలాగే కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా స్లోగా డ్రాప్ అవ్వాలన్నమాట. మరి జారుగా ఉంది అంటే కేక్ అనేది సరిగా రాదు, మరి గట్టిగా ఉందంటే లోపల దాకా ఉడకదండి. తర్వాత ఇక్కడ మనం 2 కేకులు చేస్తున్నాం కదా, లాస్ట్ వీడియోలో అడిగారండి బటర్ పేపర్ని ఎలా కట్ చేశారు మీరు రౌండ్గా వచ్చేటట్టు అనేసి. సో వాళ్ళకైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక కేక్ టిన్ని హార్ట్ షేప్లో ఉన్న కేక్ టిన్ తీసుకున్నాను. ఇలా బటర్ పేపర్ పైన పెట్టి ఇలా చాక్తో కానీ లేదంటే పెన్సిల్తో కానీ ముందుగా మార్క్ చేసి తీసుకోండి. ఇలా చేసామంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. రౌండ్గా ఉన్న టిన్ కోసం అయితే ఇలా కట్ చేసుకొని అవసరం లేదు. ఇలా మనం మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే తీసుకున్నామంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. దీనికైతే ఎంత చక్కగా సరిపోయిందో చూడండి. తర్వాత మిగిలిన పేపర్ ఉంది కదా, దానికి కూడా ఇలా రౌండ్ బాటంకి సరిపడినంతగా తీసుకున్నానండి. తర్వాత దీన్ని ఇలా రివర్స్లో తిప్పేసి పెట్టండి. ఇలా తిప్పిన తర్వాత ఈ పేపర్ ఉంటుంది కదా, ముందుగా ఒక వైపున ఫోల్డ్ చేసి తీసుకోండి, మధ్యలోకి బాగా ఫోల్డ్ చేసి తీసుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మరొకసారి ఇలా రెండో వైపు కూడా మడత పెట్టండి. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా మడత పెట్టిన తర్వాత ఇప్పుడు కోన్ షేప్లో అయితే మడత పెట్టుకోవాలండి. అలా ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ నుంచి ఇలా క్లోజ్ వైపుగా మనం మడత పెట్టుకొని ఇలా కొంచెం మార్క్ చేసి తీసుకోండి. తర్వాత ఇలా టిన్కి మధ్యలో ఉంటుంది కదా, మధ్యలో నుంచి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా కొలుసుకొని ఇక్కడ పెన్సిల్తో కానీ లేదంటే చాక్తో కానీ కొంచెం లైట్గా మార్క్ పెట్టుకోండి, గుర్తుంటుందన్నమాట. సో ఇలా నేనైతే చాక్ తోటి లైట్గా మార్క్ పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనం రౌండ్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది.
సో ఈ పేపర్ అనేది మళ్ళీ ఇంకొక దానికి దేనికైనా పనికొస్తుందండి. అలా పేపర్ వేస్ట్ కాకుండా ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా రౌండ్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు కట్ చేసుకోండి. పాత వీడియోస్లో అడిగిన వాళ్ళకి చూపించానన్నమాట. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ కేక్ టిన్లోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా నెయ్యి వేసుకొని మొత్తం కూడా బాగా అప్లై చేయండి. నెయ్యి కంపల్సరీ అంటే లేదండి, మైదా పిండి లేదంటే గోధుమ పిండిని కూడా కొంచెం డస్ట్ చేసి తీసుకోవచ్చు. అంటే గిన్నెకంతా కూడా బాగా అప్లై చేసి తీసుకోవచ్చు అనమాట. ఇలా ఈ విధంగా మొత్తం నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బటర్ పేపర్ని కూడా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత బాగా కింద సెట్ చేయండి. పైన కూడా ఒక 2 డ్రాప్స్ల దాకా ఆయిల్ వేసుకొని బటర్ పేపర్ పైన కూడా ఇలా ఆయిల్ అంతా కూడా అప్లై చేయండి. కేక్ నుంచి పేపర్ అనేది ఈజీగా సపరేట్ అవుతుంది. సో ఈ విధంగా రెండిటిని కూడా అప్లై చేసి తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం రౌండ్ కేక్ టిన్లోకి తీసుకుంటున్నామండి. ఇది వచ్చేసి బ్రౌనీ కోసం అనమాట. మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం నుంచి సగం పైన మిశ్రమాన్ని అయితే నేను ఈ బ్రౌనీ కోసం అయితే తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ వచ్చేసి రౌండ్గా ఉన్న కేక్ టిన్లోకి అయితే ఈ మిశ్రమాన్ని తీసుకుంటున్నాను. మనకి బ్రౌనీ కోసం స్క్వేర్గా కట్ చేసుకోవడానికి బాగా ఈజీ అవుతుందన్నమాట. సో అందుకనేసి రౌండ్గా ఉన్న టిన్లోకి తీసుకున్నాను. మీ దగ్గర స్క్వేర్గా ఉన్న టిన్ ఉంటే దాంట్లోకైనా తీసుకోవచ్చు. ఇలా కేక్ టిన్లోకి బ్యాటర్ తీసుకున్న తర్వాత కొంచెం 4-5 సార్లు లైట్గా ట్యాప్ చేసి తీసుకోండి. లోపల ఏవైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి అన్నమాట. సో తర్వాత మిగిలిన మిశ్రమంలోకి ఇలా 1 టీ స్పూన్ బాదం పప్పు, 1 టీ స్పూన్ జీడిపప్పునైతే తీసుకుంటున్నానండి. ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ కేక్ అయితే చేస్తున్నాము. తర్వాత మీరు కావాలంటే బ్లాక్ గ్రేప్స్ అలాగే కిస్మిస్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకోవచ్చండి. మా పిల్లలు వాటన్నిటిని వేరి సపరేట్గా పెడతారు కాబట్టి వాటిని వేయట్లేదు. 1 టీ స్పూన్ దాకా గుమ్మడి గింజల్ని వేసానన్నమాట. సో వీటన్నిటిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు మరొక్కసారి కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను చూడండి. సేమ్ ఇదే విధంగా స్లోగా డ్రాప్ అవ్వాలన్నమాట. మీకు మరి కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే పాలు వేసైనా కలుపుకోవచ్చండి. సో ఇలా అయితే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనకి హార్ట్ షేప్లో ఉన్న కేక్ టిన్లోకి అయితే ఈ బ్యాటర్ అంతా కూడా తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత స్పాచులా తోటి కొంచెం పైన అలా లైట్గా అలా అనండి. చక్కగా సెట్ అయిపోతుందన్నమాట. తర్వాత దీనిపైన కొంచెం బాదం జీడిపప్పుని కూడా లైట్గా అయితే తీసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి తీసుకోండి, బాగుంటుంది. తర్వాత మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే వాటిని కూడా వేసుకోండి. స్ప్రింకిల్స్ ఉంటే కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి బాదం జీడిపప్పు గుమ్మడి గింజలను అయితే తీసుకొని కొంచెం లైట్గా నొక్కి తీసుకున్నానండి. కేక్ అనేది కొంచెం అతుక్కున్నాయంటే సపరేట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. తర్వాత దీన్ని కూడా ఒక 5 టైమ్స్ లైట్గా ట్యాప్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక అల్యూమినియం పాత్ర తీసుకొని పాత్ర బేస్ అంతా కూడా ఉప్పుతోటి ఇలా లైట్గా స్ప్రెడ్ చేసి తీసుకోండి. తర్వాత ఒక స్టాండ్ పెట్టుకోండి. ఇలా స్టాండ్ పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రీ హీట్ చేసి తీసుకోండి. 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మనం కేక్ టిన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కేక్ టిన్ని తీసుకొని మనం తీసుకున్న పాత్రకు అనేది తగలకుండా చూసుకోండి. కేక్ టిన్ అనేది పాత్రకి తగిలిందంటే కేక్ త్వరగా మాడిపోతుంది, సరిగా బేక్ అవ్వదన్నమాట. తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 25 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఈ కేక్కి మనం కేక్ మిశ్రమం అనేది తక్కువ తీసుకున్నాం కాబట్టి 25 మినిట్స్ పాటు బేక్ చేయండి. తర్వాత మరొక కేక్ టిన్ కోసము ఇంకొక పాత్రను తీసుకొని ఆ బేస్ అంతా కూడా ఇలా సాల్ట్ వేసి బాగా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులోకి మరొక స్టాండ్ని కూడా తీసుకోండి. నేను వచ్చేసి రెండింటిని కలిపి ఒకే పాత్రలో చేయాలి అనుకున్నానండి. కాకపోతే మనం రౌండ్గా ఉన్న కేక్ టిన్లో మిశ్రమం ఎక్కువ తీసుకున్నాము. దాన్ని కింద పెట్టామంటే కేక్ పొంగడానికి ప్లేస్ అనేది సరిపోదండి. పైన మనం హార్ట్ షేప్ తీసుకున్నాం కదా, దాన్ని కింద పెట్టామంటే పైన ఉన్న కేక్ బేక్ అవ్వడానికి అది ముందుగానే మాడిపోతుందన్నమాట. సో అందుకనేసి ఇలా రెండింటిని కూడా సపరేట్గా ఉన్న పాత్రల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ కేక్ వచ్చేసి ఒక 15 మినిట్స్కి అయితే తీసి చూపించానండి. మధ్యలో గుచ్చాలన్నమాట. మధ్యలో గుచ్చామంటే కేక్ అనేది సరిగ్గా బేక్ అయిందా లేదా అనేది మనకి తెలుస్తుంది. నాకైతే సరిగ్గా ఉడకలేదండి.
లేదండి, పచ్చిగా ఉంది. మరొక్కసారి మూత పెట్టేసి మరొక 10 మినిట్స్ పాటు బేక్ చేశాను. ఇప్పుడు చూడండి అసలు చాక్‌కి ఏమాత్రం అంటుకోకుండా చక్కగా వచ్చేసిందనమాట. ఈ కేక్ ఉడకడానికి నాకు 25 మినిట్స్ పట్టిందండి. ఎందుకంటే మనం కేక్ బ్యాటర్ అనేది కొంచెం తక్కువగా తీసుకున్నాం కాబట్టి 25 మినిట్స్ పట్టిందనమాట. ఇలా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ టిన్ని పక్కకు తీసి పెట్టండి. అదే పాత్రలో పెట్టామంటే ఆ వేడికి కేక్ అనేది ఇంకా డార్క్ వచ్చేసి మాడిపోతుంది. తర్వాత ఈ కేక్‌ని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఒక 15 మినిట్స్ అయితే ఉడికిందండి. సైడ్లంతా ఉడికింది, మధ్యలో ఇంకొంచెం ఉడకలేదనమాట. మరొక్కసారి మూత పెట్టి మరొక 10 మినిట్స్ ఉడికిన తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నాను. మధ్యలో కూడా ఉడికిందండి, కొంచెం లైట్గా పైన పచ్చిదనం అయితే ఉందన్నమాట. సో అందుకనేసి నేను నైఫ్ కుచ్చకుండానే పైన లైట్గా కుచ్చేసి చూపిస్తున్నాను. తర్వాత మూత పెట్టేసి మరొక 10 మినిట్స్ ఉడికించాను. మొత్తంగా నాకు ఈ కేక్ ఉడకడానికి 35 మినిట్స్ అయితే పట్టిందండి. సో ఇప్పుడైతే మధ్యలో లోపలికి కుచ్చి చూపిస్తాను చూడండి. చక్కగా బేక్ అయిందనమాట. చూడండి లోపల దాకా కూడా కుచ్చి చూపిస్తున్నాను. చాక్‌కి కూడా ఎక్కడ పిండి అనేది అతుక్కోలేదండి. సో ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ టిన్ కూడా బయటికి తీసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇందులోనే ఉంటే కేక్ అనేది ఇంకా డార్క్ అవుతుంది, మాడిపోతుంది. అందులో మనం తీసుకున్న కోకో పౌడర్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకున్నాము. సో వీటి రెండిటిని ఇలా బయటికి తీసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. హార్ట్ షేప్లో ఉన్న కేక్ అయితే పూర్తిగా చల్లారింది. ఈ రౌండ్ టిన్‌లో ఉన్న కేక్ అయితే కొంచెం గోరువెచ్చగా ఉంది. ఎందుకంటే అందులో మనం కొంచెం ఎక్కువ మిశ్రమం తీసుకున్నాం కదా! అందుకనేసి కొంచెం ఉడకడానికి టైం పట్టింది. చల్లారడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అలాగే సైడ్‌లు కూడా అసలు మనం క్రేప్ చేయాల్సిన అవసరం లేదండి. చల్లారిన తర్వాత ఆల్రెడీ అది లూజ్ అయిందనమాట. సో ఇలాంటి ఒక ప్లేట్‌ని తీసుకొని ఇలా రివర్స్‌లో మనం తిప్పేసి కొంచెం లైట్‌గా ట్యాప్ చేసామంటే కేక్ టిన్ నుంచి కేక్ అనేది ఈజీగా సెపరేట్ అవుతుందనమాట. ఇక్కడ చూడండి బటర్ పేపర్ కూడా కేక్ టిన్‌కి అతుక్కుపోయింది. సో ఈ విధంగా అయితే వచ్చేసిందనమాట. బట్ ఏదేమైనా కేక్ మాత్రం చాలా చక్కగా వచ్చేసింది. కింద కూడా చక్కగా బేక్ అయింది. మీకు వీడియో క్లిప్‌లో క్లియర్‌గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. చాలా సాఫ్ట్‌గా ఉందండి. కేక్ నొక్కుతూ ఉంటే చాలా బాగుంది. చాలా స్పాంజీగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా స్పాంజీగా వచ్చిందనమాట. సో చక్కగా అన్ని వైపులా కూడా బాగా బేక్ అయింది. ఈ కేక్‌లో నేను గమనించింది ఏంటంటే చాలా త్వరగా బేక్ అయిందనమాట. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి బేక్ చేశాను. చాలా చక్కగా ఉడికిపోయింది. లోపల దాకా కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి చక్కగా లోపల దాకా కూడా చాలా బాగా ఉడికిందనమాట. మనం వాడింది గోధుమ పిండి అయినా కూడా చాలా ఫ్లఫీగా వచ్చింది కేక్ అనేది. సో ఈ విధంగా అయితే బాగా బేక్ చేసుకోవాలి. ఈ కేక్ ఉడకడానికి మొత్తం నాకు 25 నిమిషాల టైం అయితే పట్టింది. తర్వాత ఇప్పుడు మన మెయిన్ అందరికీ ఎంతగానో ఇష్టమైన బ్రౌనీ కేక్‌ని సపరేట్ చేసి చూద్దాము. ఇది కూడా చల్లారిన తర్వాత కేక్ అనేది సైడ్‌లు క్రేప్ చేయకుండానే ఈజీగా డిమోల్డ్ అయిందండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా రివర్స్ చేసి కొంచెం లైట్‌గా ట్యాప్ చేసి తీసామంటే ఈజీగా వచ్చేసిందనమాట. చూస్తున్నారా? బటర్ పేపర్ కూడా ఎక్కడ కూడా అంటుకోకుండా చాలా చక్కగా వచ్చేసింది. బేస్ కూడా చాలా చక్కగా ఉడికింది. మనం బటర్ పేపర్ పైన కొంచెం నెయ్యి అప్లై చేసాం కదా! అందుకనేసి బేస్ కూడా మంచి షైనీగా కనిపిస్తుంది. కేక్ కూడా చాలా స్పాంజీగా, ఫ్లఫీగా బేక్ అయిందండి. ఇక్కడ మీకు వీడియో క్లిప్‌లో చూస్తూ ఉంటేనే కనిపిస్తూ ఉంటుంది కదా! చుట్టూ కూడా ఎంత షైనీగా ఎలా వచ్చిందంటే మనం నెయ్యి అప్లై చేసాం కదా చుట్టూ కూడా, అందుకనేసి మంచి షైనీగా వచ్చింది. స్పాంజీగా కూడా వచ్చిందనమాట. తర్వాత ఇలా వచ్చిన ఈ కేక్‌ని నేను 2 లేయర్స్ కింద అయితే కట్ చేసుకుంటున్నానండి బ్రౌనీ కోసం. ఫస్ట్‌గా పైన ఉన్న డార్క్ అంటే కొంచెం హార్డ్‌గా బేక్ అయ్యి ఉంటుంది కదా! సో ఆ లేయర్ అనేది కొంచెం లైట్‌గా అయితే కట్ చేస్తున్నాను. దీన్ని కూడా నేను చాక్‌తో కట్ చేయకుండా దారంతోటి కట్ చేస్తున్నాననమాట. సో ఎవరైనా కేక్‌ని లేయర్స్ కింద కట్ చేసి చేసుకోవాలనుకుంటే ఈ దారంతోటి కట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుందండి. ఇలా కట్ చేసినప్పుడు కేక్ అనేది బాగా స్పాంజీగా ఉంది కదా! సో కరెక్ట్‌గా ఆడిదాకానే కట్ అయిందనమాట. చూసారా? లోపల దాకా కూడా చక్కగా బేక్ అయిపోయింది. ఎంతో స్పాంజీగా ఉందండి లోపల కూడా.
తర్వాత ఇక్కడ నేను 2 లేయర్స్ కింద అయితే కట్ చేస్తున్నానని చెప్పాను కదా! పైన ఉన్న లేయర్ అంతా తీసేసి ఈ కింద ఉన్న బేస్‌ని 2 లేయర్స్ కింద సేమ్ అదే విధంగా దారంని 2 వైపులా తీసుకొని నెమ్మదిగా లాగేసామంటే ఈవెన్‌గా కట్ అవుతుందనమాట. చాక్ తోటి అయితే ఒకవైపు ఎక్కువగా, ఒకవైపు తక్కువగా కట్ అవుతుంది. అలాగే మన ఇళ్ళల్లో పెద్ద పెద్ద చాకులైతే ఉండవు కదా! సో, అలాంటి వాళ్ళకి ఇలా దారంతో కట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. ఇక్కడ మీరు గమనించితే లోపల కూడా చక్కగా బేక్ అయింది. చాలా ఫ్లఫీగా ఉందనమాట. కొంచెం గోరువెచ్చగా ఉంది. సో, ఇలా కట్ చేసుకున్న ఈ కేక్‌ని ఇలా తీసుకున్న తర్వాత మీకు స్క్వేర్ షేప్‌లో అయితే కట్ చేసి తీసుకోండి. అదొచ్చేసి నేను ఇలా వీడియో క్లిప్‌లో అయితే చూపించలేదనమాట. ఎలా కట్ చేసుకోవాలనేది గుర్తు కోసమే కొంచెం చాక్ తోటి అలా లైట్‌గా గుర్తుపెట్టి చూపించాను. అలా స్క్వేర్ షేప్‌లో కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బ్రౌనీ కోసం పైన గనాస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఎంతో షైనీగా కనిపిస్తుంది కదా! దీనికోసం ఇక్కడ నేనొచ్చేసి డార్క్ కాంపౌండ్ అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న ఈ డార్క్ కాంపౌండ్ వచ్చేసి షుగర్‌తో కలిపింది తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే షుగర్ లెస్ కాంపౌండ్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే వాటితో చేసుకోవాలంటే కంపల్సరీ డార్క్ కాంపౌండే ఉండనవసరం లేదండి. మనం కేక్‌లో కోకో పౌడర్ యూజ్ చేసాము. కోకో పౌడర్ లేని వాళ్ళు చాక్లెట్‌ని కూడా మెల్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా! అలాగే ఈ డార్క్ కాంపౌండ్ ప్లేస్‌లో కూడా కోకో పౌడర్ లేదంటే డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా! వాటిని ఒక 4-5 తీసుకున్నామంటే ఈ గనాస్క్ అనేది సరిపోతుంది. నేనిక్కడ 2 లేయర్స్ కింద తీసుకుంటున్నాను కాబట్టి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి, బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతోటి 1:15 దగ్గర తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇలా డార్క్ కాంపౌండ్ లేదంటే ఇలా డైరీ మిల్క్ చాక్లెట్ లేదనుకుంటే కోకో పౌడర్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో, వీటిని కూడా వేసి తీసుకోవచ్చు. ఇక్కడ కాంపౌండ్ వచ్చేసి కంపల్సరీ అని ఏం లేదండి. ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే వాటితో కూడా చేసుకోవచ్చు. అలాగే నేను ఈ డార్క్ కాంపౌండ్‌లో ఈ చాక్లెట్‌ని అలాగే కోకో పౌడర్‌ని కూడా యాడ్ చేస్తాను. దాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకున్న ఈ చాక్లెట్ కాంపౌండ్‌ని వచ్చేసి ఇలా ఒక కప్పుతోటైతే కొలిసి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కప్పుకు కొంచెం పైన అయితే ఎక్కువ తీసుకుంటున్నానండి. ఒకవేళ మిగిలినా కూడా మనం ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఒక కప్ అయితే సరిపోతుంది. కాకపోతే నేను కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇలా ఒక కప్పుతోటి కొలుసుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. ఇలా మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 3 క్యూబ్స్ వచ్చేసి నేను బటర్ అయితే తీసుకుంటున్నాను. బట్టరే కంపల్సరీ ఉండాలా అంటే ఏం లేదండి. మీరు కావాలనుకుంటే నెయ్యిని కూడా వేసి తీసుకోవచ్చు. నెయ్యి వేసేటప్పుడు ఒక కప్పుకి పావు కప్పు దాకా నెయ్యి అయితే కంపల్సరీ పడుతుందనమాట. తర్వాత ఇక్కడ నేను కోకో పౌడర్ కూడా వేశాను. అలాగే చాక్లెట్ కూడా వేశాను చూడండి. సో, వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దానిపైన స్టాండ్ పెట్టుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న డార్క్ కాంపౌండ్ అలాగే బట్టర్ వీటన్నిటిని కూడా దానిపైన పెట్టుకొని ఈ విధంగా ఆవిరి పైన బాగా వేడి చేస్తూ కరిగించండి. కంపల్సరీ ఇలా గ్లాస్‌లోనే వేడి చేయాలా అనేది ఏం లేదండి. మీరు కావాలనుకుంటే స్టీల్ గిన్నెలో కూడా వేడి చేసి కరిగించైనా తీసుకోవచ్చు. అలాగే ఇలా వేడి చేస్తూ కరిగిస్తున్నప్పుడు మీరు డైరెక్ట్‌గా వాటర్‌లో పెట్టి కరిగించకూడదు. అలాగే ఈ గిన్నెకి వాటర్ అనేది అస్సలు తగలకూడదు. కేవలం ఆవిరి మీదనే కరిగించాలన్నమాట. గిన్నెకి వాటర్ తగిలినా, వాటర్‌లో గిన్నె పెట్టినా, కాంపౌండ్ అయినా, కోకో పౌడర్ అయినా, చాక్లెట్ అయినా సరే మెల్ట్ అయ్యే కొద్దీ మాడిపోతుంది. సో, అందుకనేసి ఆవిరి పైననే బాగా మెల్ట్ చేసి తీసుకోవాలి. ఇది ఫస్ట్‌లో కొంచెం కలపడానికి, కరగడానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ ఒక్కసారి కరిగిందంటే మనం కలపడానికైనా కూడా చాలా ఈజీ అయిపోతుందనమాట. సో, ఇదంతా కరగడానికి నాకొచ్చేసి 10 మినిట్స్ అయితే పట్టిందండి. మీరు ఇదే ప్లేస్‌లో కోకో పౌడర్ తీసుకున్నారు అనుకుంటే ఇంకొక 5-10 మినిట్స్ పాటు బాగా కరిగించి ఆవిరి పైన కరిగించామంటే మీకు కూడా ఇదే విధంగా డార్క్ కలర్ వస్తుంది. తర్వాత ఇక్కడ నేను ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేశానండి. ఆ వీడియో క్లిప్ అనేది కొంచెం మిస్ అయిందనమాట. సో, సారీ అండి. తర్వాత ఇలా నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. గనాస్ కూడా మంచి కలర్‌గా షైనీగా కనిపిస్తుందనమాట. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోండి. ఒకవేళ మీకు ఈ కన్సిస్టెన్సీ గట్టిగా వచ్చిందంటే బట్టర్ ఆర్ నెయ్యి యూజ్ చేసాం కదా! దాన్ని ఇంకొక టీ స్పూన్ వేసుకొని చేసామంటే కొంచెం లూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ నేనొచ్చేసి బ్రౌనీ పైన ఎలాంటి షుగర్ సిరప్ అయితే వేయకుండా అయితే చేస్తున్నాను. అలాగే మన గనాస్ కూడా చూడండి చక్కగా మెల్ట్ అయిపోయి ఈ విధంగా ఉందనమాట.
సో మనం బ్రౌనీ పైన షుగర్ సిరప్ అనేది యూజ్ చేయట్లేదండి. మీరు ఒకవేళ షుగర్ సిరప్ వేసుకొని పేస్ట్రీ లాగా చేసుకోవాలి అనుకుంటే 1 టీ స్పూన్ పంచదారకి 2 టీ స్పూన్ల దాకా వాటర్ వేసి కరిగించండి. మంట పైన పెట్టి కరిగించకండి, మామూలుగానే రూమ్ టెంపరేచర్లోనే కరగాలన్నమాట. సో ఆ విధంగా వేసుకొని మీరు పేస్ట్రీ లాగా కూడా చేసుకోవచ్చు. మీరు ఇలా చేసుకుంటే బ్రౌనీ అవుతుంది. కొంచెం షుగర్ సిరప్ వేసి చేసుకున్నామంటే పేస్ట్రీ కేక్ అవుతుందన్నమాట. సో మనం కరిగించుకున్న గనాస్ని ఇలా కేక్ అంతా ఒక లేయర్కి బాగా అప్లై చేసి, తర్వాత మిగిలిన బేస్ని కూడా తీసుకొని ఇలా కేక్ పైన పెట్టేసి రెండో లేయర్ కింద కూడా గనాస్ అనేది బాగా అప్లై చేసి తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి కొంచెం మందంగానే అప్లై చేస్తున్నాను. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. మా పిల్లలు వచ్చేసి రెగ్యులర్గా తింటూ ఉంటారండి. ఈ బ్రౌనీ అలాగే రబడీ వీటన్నిటిని బాగా రెగ్యులర్గా తింటూ ఉంటారు. ఈ కేక్ చేసే ముందు రోజు కూడా నేను హాస్పిటల్ చెకప్కి వెళ్ళాను. అక్కడ కూడా తిన్నారనమాట. బయట అయితే ఒక చిన్న పీస్ వచ్చేసి 100 రూపీస్ అండి. నేను చేసిన ఈ కేక్లో ఆ పీస్ వాళ్ళు 10 పీసెస్ చేస్తారు. సో ఈ మిగిలిన గనాస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబుల్ బాయిల్డ్ మెథడ్లో మెల్ట్ చేసి తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను బ్రౌనీ పైన కొంచెం చాకో చిప్స్ అయితే గార్నిష్ చేస్తున్నానండి. కంపల్సరీ అని ఏమీ కాదు, నా దగ్గర ఉన్నాయి కాబట్టి కొంచెం లైట్గా వైట్ చాకో చిప్స్ అండ్ చాక్లెట్ చిప్స్ అన్నిటిని కొద్దిగా వేసానమాట. సో ఇలా వేసిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి స్క్వేర్ షేప్లో అయితే కట్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి. కట్ చేస్తుంటే ఫ్లఫీగా లోపల కట్ అయిపోతుందనమాట. చాలా బాగుందనమాట. నాకు ఇది కట్ చేసేలోపే తినేయాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు చాలా ఇష్టం బ్రౌనీ అనమాట. సో పిల్లల కోసం నేను దాన్ని కొంచెం సాక్రిఫైస్ చేస్తూ ఉంటాను. అలాగే ఇక్కడ నేను చాక్లెట్ అనేది కొంచెం తక్కువగా వేసానండి. ఎందుకంటే రెగ్యులర్గా నేను చాక్లెట్ తీసుకోవాలి. సో నర్వ్ ప్రాబ్లం కాబట్టి చాక్లెట్ తీసుకోవాలి కాబట్టి చాక్లెట్ మొత్తం వేసి చూపించలేదు. నెక్స్ట్ టైం ఇంకొకసారి ఎప్పుడైనా చాక్లెట్తో వేసి గనాస్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. సో ఇక్కడ వచ్చేసి నేను డార్క్ కాంపౌండ్ యూస్ చేసి చేస్తున్నాను. మీరు నన్ను నమ్మి ట్రస్ట్ చేసి మీరు చాక్లెట్ తోటి కూడా ఇలా గనాస్ చేసుకోవచ్చు. బట్ చాక్లెట్ తోటి చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఇక్కడ 10 మినిట్స్ పాటు నేను మెల్ట్ చేశాను కదా, మీరు ఒక 15 to 20 మినిట్స్ పాటు కరిగించుకున్నారంటే మీకు కూడా ఇలా డార్క్ కలర్ వస్తుంది. కరిగించిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేశారంటే మంచి షైనీగా మంచి డార్క్ కలర్ అయితే వస్తుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రౌనీ అలాగే డ్రై ఫ్రూట్స్ కేక్ కూడా తయారైపోయిందనమాట. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈసారి మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. న్యూ ఇయర్కి కానీ ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉన్నప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలండి. నేను న్యూరో పేషెంట్ కదా, ఎక్కడైనా మాటలు తడబడినా కొంచెం అస్పష్టంగా వచ్చినా దయచేసి అర్థం చేసుకొని క్షమిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.